A, B and C can individually complete a work in 24, 15 and 12 days respectively. B and C started the work and left after working for 3 days. How many days will A take to complete the remaining work? ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 24 డేస్ టైం పడుతుంది. బి అనే పర్సన్కి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పట్టింది. సి అనే పర్సన్కు 12 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ 24, 15, 12కి ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ విల్ బి ద 120. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 120/24 ఈజ్ ఈక్వల్ టు 5. బి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 120/15 ఈజ్ ఈక్వల్ టు 8. సి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 120/12 అంటే సి ఎఫిషియన్సీ విల్ బి ద 10. B and C started the work and left after working 3 days. అంటే టోటల్ వర్క్ ఎంత? టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ 120 టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్. ఇక్కడ వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? B and C started the work and left after working 3 days. B plus C అనే ఇద్దరు పర్సన్స్ వర్క్ చేశారు, బట్ 3 డేస్ వర్క్ చేసి లిఫ్ట్ అయ్యారు. రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారు? ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? ఏ అనే పర్సన్ రిమైనింగ్ వర్క్ చేశాడు, ఎన్ని డేస్లో చేశాడు అనేది కనుక్కోమన్నాడు. 3 డేస్లో బీ ప్లస్ సి ఎంత వర్క్ కంప్లీట్ చేశారు? బి ఎఫిషియన్సీ 8, సి ఎఫిషియన్సీ 10. 8 + 10 ఈజ్ ఈక్వల్ టు 18. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 3 డేస్ కాబట్టి ఇంటూ 3. 18 3 జా 54 యూనిట్స్. 54 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇక్కడ వరకు 3 డేస్లో. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 120 - 54 అనేది రిమైనింగ్ పార్ట్. 120 - 54 ఈజ్ ఈక్వల్ టు 66 యూనిట్స్. 66 యూనిట్స్. ఈ 66 యూనిట్స్ అనే పర్సన్ ఏ అనే పర్సన్ చేయాలి. రిమైనింగ్ వర్క్ 66. ఏ యొక్క ఎఫిషియన్సీ విల్ బి ద 5. 5 13 జా 1/5 డేస్. అంటే ఏ అనే పర్సన్ రిమైనింగ్ పార్ట్ 66 యూనిట్స్ ఆఫ్ పార్ట్ వర్క్ను 13 1/5 డేస్లో కంప్లీట్ చేస్తాడు.